హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్. అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు మెంతి ఫ్రైని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ నూనెలో ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రై చేసుకోవటానికి ఎక్కువ టైం పట్టదు, అలాగే హెల్దీ కూడా. ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా మెంతి ఆలు ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ ఆలుని తీసుకున్నాను. వీటిని పొట్టు తీసేసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఈ వేడి నీళ్ళల్లో వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ ఆలు మొత్తం ఒక 80% వరకు ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న ఆలు 80% వరకు ఉడికిన తర్వాత వేడి నీళ్ళల్లో నుంచి తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆలుని ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి వేరే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ మెంతికూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కేజీ ఆలు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 1/2 కేజీ మెంతికూర తీసుకున్నాను. కావాలంటే మీరు ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. మెంతికూర ఎక్కువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇలా మెంతికూరను మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మెంతికూర బాగా ఉడికిన తర్వాత మనం 80% వరకు ఉడికించి పెట్టుకున్న ఆలును కూడా వేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆలుకి, మెంతికూరకు ఇవన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టకుండా 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఆలుని ముందుగానే ఉడికించాం కాబట్టి ఆలు మగ్గడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలాంటి ఫ్రైలు చేసేటప్పుడు చివర్లో కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ ఆలు ఫ్రైలోకి చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మెంతి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చేసుకోవటానికి ఎక్కువ టైం పట్టదు, కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. దీన్ని చేసుకోవటం చాలా సులభం. తప్పకుండా ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఆలు మెంతి ఫ్రై ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని ఉట్టిది కూడా తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.